నా పేరు ఎస్కే మీరావళి, స్పందన నేషనల్ కోర్ కమిటీ అధ్యక్షునిగా బాధ్యత నిర్వహిస్తా ఉన్నాను. ముందుగా ఈ రోజు గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మన ఫౌండేషన్ ద్వారా ఆన్లైన్ ద్వారా జరుపుకుంటున్నటువంటి లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూట్ అనేటువంటి యొక్క ప్రోగ్రామ్ కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నానండి. అదేవిధంగా ఈ రోజు మరి గెస్ట్ స్పీకర్ గా విచ్చేసినటువంటి శ్రీమతి జయాపీఎస్ పార్టీ గారు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. మీకు కూడా స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయబడింది అనేది. డాక్టర్ యదా శామ్యూల్ రెడ్డి గారు మరి వారి యొక్క కుటుంబంలో జరిగినటువంటి విషాదకరమైన సంఘటన మరి ఏ కుటుంబంలో కూడా జరగకూడదు, ఏ తల్లిదండ్రులు కూడా కంట కన్నీరు రాకూడదని చెప్పేసి వారు ఒక స్టెప్ తీసుకుని ఒక మంచి ఆశయంతో, ఒక మంచి లక్ష్యంతో మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా యువకులకు సంబంధించి, ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి కూడా ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా, లైఫ్ ఇస్ ప్రీషియస్ వాల్యూట్ అనే యొక్క ప్రోగ్రాం ద్వారా ఎన్నో అంశాలకు సంబంధించి ఎంతో మంది వక్తల చేత, శక్తివంతమైనటువంటి స్పీకర్స్ చేత మంచి మంచి సందేశాలని ఇస్తూ ఉన్నారండి. దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ అందరం కూడా మీట్ అవడం జరిగింది. దీంతో పాటుగా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ మన ఫౌండేషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయండి. ఒక్క విద్యార్థులకి యువతకే కాకుండా పేరెంట్స్ కోసం, అలానే టీచర్స్ ను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో 2 ప్రోగ్రామ్ కానివ్వండి, అలానే సైకాలజిస్ట్ ను ఉద్దేశించి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనం తీసుకొని వారి ద్వారా కూడా మరి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి, మరి కొంతమందికి సహాయం చేయడానికి ప్రైజ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కానివ్వండి, అలానే సూసైడ్ నివారణ ఒక్కటే కాకుండా దానికి పరిష్కార మార్గం కనుగొనే దిశగా స్పీక్ అనే ప్రోగ్రామ్ కానివ్వండి, ఇంకా అనేకమైన సీడ్ ప్రోగ్రామ్ కానివ్వండి, హై స్కూల్ స్థాయిలో పిల్లలకు కూడా హై స్కూల్ స్థాయి నుంచే, టీనేజ్ స్థాయి నుంచే వారిలో అనేకమైనటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేసే విధంగా, పెంపొందించే విధంగా స్టడీ స్కిల్స్ కానివ్వండి, ఎమోషనల్ స్కిల్స్ కానివ్వండి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ స్కిల్స్ కానివ్వండి, ఆ ఏజ్ నుంచి వారికి విలువలతో కూడినటువంటి విద్యతో పాటుగా ఇవి కూడా ఒక శిక్షణ కార్యక్రమంగా స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంతో పాటుగా ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి మన యొక్క ఫౌండేషన్ ద్వారా వనితా విభాగాన్ని స్టార్ట్ చేయడం, మహిళలకి అలానే ఆడపిల్లల రక్షణకు సంబంధించి, మహిళలకు సంబంధించిన కొన్ని అంశాలకి వారు ఏవైతే సమస్యలు ఫాలో అవుతున్నారో, వారు ఏదైతే సమస్యలు ఫేస్ చేస్తా ఉన్నారో ఆ యొక్క సమస్యల పరిష్కార మార్గం కనుగొనే దిశగా ఆ చర్చా కార్యక్రమంతో పాటుగా కొన్ని విషయాలు పర్సనల్ గా చెప్పుకోలేని ఉంటాయి కనుక ప్రత్యేకంగా మహిళల కోసం వంట విభాగం స్టార్ట్ చేయడం జరిగిందని, ఇలా ఎన్నో 12 రకాల ప్రోగ్రామ్స్ మన ఫౌండేషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, ఫ్యూచర్ లో కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే మనం ఈ యొక్క లైఫ్ ఈజ్ ప్రీషియస్ వాల్యూట్ ప్రోగ్రామ్ జరుపుకుంటా ఉన్నామండి. దాంట్లో భాగంగా ఈ రోజు ఒక మంచి సబ్జెక్ట్ అండి, యువర్ 5 keys to victory అనే ఒక మంచి సబ్జెక్ట్ ని మనకు అందించడానికి మన గెస్ట్ స్పీకర్ గా రెడీగా ఉన్నారు. అయితే మన సబ్జెక్ట్ లో వెళ్ళబోయే ముందుగా దయచేసి నా యొక్క విన్నపాలు ఏంటంటే, ఇది ఆన్లైన్ ద్వారా జరిగే ప్రోగ్రామ్ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ అన్మ్యూట్ లో ఉండండి. దయచేసి మ్యూట్ లో ఉండండి అండి. దయచేసి ఎవరు అన్మ్యూట్ అవ్వద్దు మధ్యలో, అంటే డిస్టర్బెన్స్ లేకుండా. ఇది ఆన్లైన్ ద్వారా జరిగే ప్రోగ్రామ్ కనుక మంచి సిగ్నల్ పాయింట్ లో మీరు కూర్చోండి. అలానే ఒక మంచి నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకోండి. మంచి మంచి విషయాలు మనకి ప్రతిరోజు ప్రతి ప్రోగ్రామ్ ద్వారా మనకి చేరుతున్నాయి కనుక మీరు నోట్ చేసుకొని చివరిలో కనుక మీరు స్పందించాలనుకుంటే, ఏదైతే మీకు నచ్చిందో, ఏ అంశం అయితే మీకు నచ్చిందో ఆ అంశానికి అనుగుణంగా మీకు టైం ఇవ్వబడతా ఉందండి. ఒక 1 or 2 minutes ఆ టైంలోనే మీరు స్పందించాలని కోరుకుంటూ నా యొక్క రిక్వెస్ట్ మీరు మన్నించారని నేను ఆశిస్తూ, మరి మన గెస్ట్ స్పీకర్ గారి నుంచి ఒక 2 మాటలండి. ఈ రోజు మనకి గెస్ట్ స్పీకర్ వచ్చేసిన మేడం గారు శ్రీమతి జయాపీఎస్ పార్టీ గారండి. మరి వారి యొక్క తల్లిదండ్రులు వచ్చేసి శ్రీమతి ఎద్దనపూడి శ్యామలాదేవి గారు, అలానే శ్రీ ఎద్దనపూడి నాగేశ్వరరావు గారండి. వారికి భర్త, 2 పిల్లలు ఉన్నారండి. వారి భర్త గారు మెరైన్ ఇంజనీర్ అండి. వారి 2 పిల్లలు కూడా, అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేస్తా ఉన్నారు, అమ్మాయి వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువుకుంటా ఉందండి. మనకి ఎడ్యుకేషన్ కూడా బీఎస్సీ వచ్చి మనకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి బీఎస్సీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలానే ఎంఏ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఏ కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఇన్ ఎడ్యుకేషన్ వచ్చేసి హాంకాంగ్ లో వారు తీసుకోవడం జరిగింది. 2002 ఫిబ్రవరి నుంచి హాంకాంగ్ లో వారు నివాసం ఉంటున్నారండి. స్వస్థలం వచ్చేసి వారు హైదరాబాదే. అయితే వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలండి. ఫ్రీలాన్స్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ ఇన్ హాంకాంగ్. అలానే ప్రవృత్తి చూసుకున్నట్లయితే తెలుగు భాషా సేవకురాలు, ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు, అంతర్జాతీయ రేడియో వ్యాఖ్యాతగా ఉన్నారండి. జై హింద్, జై కిసాన్, జై భేరి, హలో హాంకాంగ్ వంటి అంశాల మీద వారు మాట్లాడుతూ ఉంటారు. అలానే విశ్వ హిందూ పరిషత్ హాంకాంగ్ లో వారు స్వచ్ఛంద సేవకురాలుగా వర్క్ చేస్తా ఉన్నారు. అలానే ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ హాంకాంగ్ వర్కింగ్ కమిటీ సభ్యురాలుగా ఉన్నారు. కో-ఫౌండర్ రోటరీ కమ్యూనిటీ క్రాప్స్ ఆఫ్ ల్యాండ్ టు హాంకాంగ్ లో వారు ఉన్నారండి. సిలికాన్ ఆంధ్ర మనబడికి హాంకాంగ్ ప్రాంతీయ సమన్వయకర్తగా వారు కొంతకాలం వర్క్ చేశారండి. అలానే రేడియో టెలివిజన్ హాంకాంగ్ లో ఫ్రీలాన్స్ నిర్మాతగా, వ్యాఖ్యాతగా వారు ఉన్నారు. అలానే కోవిడ్ టైమ్స్ లో హాంకాంగ్ క్వారంటైన్ లో ఉన్న వారికి ఇక్కడ వలస కార్మికులకు సంబంధించి ఎన్జిఓస్ కి సహాయ సహకారం అందజేశారండి. మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి హాంకాంగ్ తెలుగు సమాఖ్య ద్వారా వారు సేవాతో పాటుగా సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. మరి వారికి వచ్చినటువంటి అవార్డులు కానీ చూసుకున్నట్లయితే హిందూ రత్న అవార్డు అండి.
బై ఎన్ఆర్ఐ వెల్ఫేర్ సొసైటీ ఇండియా 2016లో. అలానే ఉత్తమ తెలుగు ఉపాధ్యాయులుగా 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు బై ఒంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా 2016లో తీసుకోవడం జరిగింది. హాంకాంగ్ సాంఘిక సంక్షేమ శాఖ వారి గోల్డ్ అవార్డు ధృవీకరణ పత్రం స్వచ్ఛంద సేవలకు సంబంధించి ఇండివిజువల్ గా 2020లో తీసుకోవడం జరిగింది. సౌత్ వీధి అరుగువారి ఆధ్వర్యంలో ప్రవాస తెలుగు పురస్కారం 2021లో తీసుకోవడం జరిగిందండి. అలానే మన ఫౌండేషన్ ద్వారా స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా నారీ స్పందన పురస్కార అవార్డు 2022లో తీసుకోవడం జరిగింది. వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ ఇండియా మరియు శుభోదయం గ్రూప్స్ వారి స్వర్ణవంశీ శుభోదయం అంతర్జాతీయ మహిళా పురస్కారం 2022లో తీసుకోవడం జరిగింది. అలానే హాంకాంగ్ లో స్థానికంగా అనేకమైనటువంటి భారతీయ సంస్థల వారి ద్వారా చిరు సత్కారాలు అందుకున్నటువంటి గ్రేట్ పర్సనాలిటీ ఈ రోజు మనకి గెస్ట్ స్పీకర్ ఇచ్చేస్తున్నారు కనుక వారిని సాధారణంగా మనం ఆహ్వానించుకుందామండి. మేడం శ్రీమతి జయా పిస్పాటి గారు, ప్లీజ్ మేడం, ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, చాలా చాలా ధన్యవాదాలు షేక్ మీరావలి గారు. థ్యాంక్ యూ మేడం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ సభాయ నమః. ఈరోజు విచ్చేసిన పెద్దలందరికీ, డాక్టర్ శామ్యూల్ రెడ్డి గారికి, శ్రీమతి ఈదా నిర్మలా గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా, అలాగే విచ్చేసిన వారందరికీ కూడా హాంకాంగ్ నుంచి జయా పిస్పాటి వినమ్ర నమస్కారాలు. అందరూ కుశలమని తలుస్తాను. ఈరోజు స్పందన ద్వారా ఈ విధంగా లైఫ్ ఈజ్ ప్రెషస్, సేవ్ ఇట్ అని కార్యక్రమంలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తి వెనక ఒక కథ ఉంటుంది. ఆ కథలోంచి నేర్చుకునేందుకు ఎన్నో అంశాలు ఉంటాయి. అటువంటిదే ఓ చిన్న కథ నాది కూడా. ఆ కథని మీ అందరితో పంచుకోవడానికి వచ్చాను. మరి మీ అందరూ దయచేసి మ్యూట్లో ఉంటూ మీరు ఇవన్నీ విని, మీకు నచ్చంది ఏదైనా ఉంటే ముందుగా అదే ప్రశ్నగా అడగండి. నచ్చినవి తర్వాత అడగచ్చు, లేదా వదిలేయచ్చు కూడా. కానీ మీకు నచ్చని ఉన్నవైతే తప్పకుండా మీరు చివరిలో ప్రశ్నోత్తరాల సమయంలో మీరు అడగచ్చు. నేనైతే నా గురించి చెప్పడానికి పవర్ పాయింట్ ఒకటి తెచ్చుకున్నాను. అదైతే మీకు చూపించి దాని గురించి మాట్లాడదామని. మరి దానికి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అనాలనిపిస్తుంది. స్పందన ఈదా అనగానే అమ్మ ఒడి గుర్తుకొస్తుంది. అమ్మ ఒడి వలె ఆప్యాయంగా ఆదరిస్తూ నాన్న భుజస్కంధాలపై ప్రపంచాన్ని చూపించినట్లు ఎందరికో ప్రేమని, మనోధైర్యాన్ని, భరోసాని, స్ఫూర్తిని అందిస్తున్న సైఫ్ సేవలు అద్భుతం, ఆదర్శనీయం. మరి ఈ అవకాశాన్ని మన విద్యార్థి దశలో ఉన్న మన భారత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీరు ఎంతో స్ఫూర్తిని పొందొచ్చు. మీకు తెలియని విషయాలకి మార్గాలని మీరు వెతుక్కోవచ్చు. అలా మరి మనం కూడా మీ ఆశయాల వైపుగా మేము ఉన్నామంటూ సేఫ్ అంటే స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మీతో పాటు ఉంది. మరి మొదలెడతామా ఈరోజు ప్రయాణం? నేను ఈ స్లైడ్ షో ద్వారా మీకు విషయాల్ని తెలియజేస్తాను. ముందుగా మనందరం కలిసి జై భారత్ అని అందాం 3 సార్లు. మీరందరూ నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్, జై భారత్. చిన్న స్లైడ్ షోగా ఇది మొదలెడతాను. కనీసం నాకు ఇది బార్ అడ్డు వస్తుంది. అది how do I go there? స్లైడ్ షో అని ఎలా మామూలుగా అయితే వచ్చేసేది. వెయిట్, ఓకే, లెట్ మీ గో హియర్.
ఓకే, అందరికీ నమస్కారం. మరొక్కసారి ఇది నేనండి. నేను ఎక్కువగా చీరలు కట్టుకోవడం ఇష్టపడతాను. హ్యాండ్లూమ్ కట్టుకోమని అందరినీ ఆహ్వానిస్తాను. మరి నేను ఇందాక పరిచయం ఇచ్చినట్టుగా నాకు 2 పిల్లలు. వారిద్దరిలో పెద్ద అబ్బాయి చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతోంది. నేను ప్లే గ్రూప్ టీచర్గా, అంటే 6 నెలల వయసు గల పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ల పిల్లల వరకు నేను ప్లే గ్రూప్ టీచర్గా 10 ఏళ్ళు పనిచేశాను. ఇప్పటికీ ఫ్రీలాన్స్గా పనిచేస్తూ ఉన్నాను. తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాల్ని, అలాగే రేడియో వ్యాఖ్యాతని. ఏవో నాకు చేతనైనంత చిన్న సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అలాగే ఆత్మీయులకి ఏమైనా మానసికంగా భరోసా కావాలి, సాయం కావాలి అంటే అది అందిస్తూ ఉంటాను. మరి మాతృభాష తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకని తెలుగు భాషకి ఎటువంటి సేవకైనా ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్నమాట. ఇది నా కుటుంబం. మా అమ్మ నాన్న, మెయిన్ 4. నేను పెద్దమ్మాయిని, నా తర్వాత మా చెల్లెలు అలివేలు, తర్వాత చెల్లెలు బాల, తర్వాత తమ్ముడు వెంకట్. పెద్ద చెల్లెలకి 2 పిల్లలు. 2 పిల్లలు చదువులు చదువుకుని యుఎస్ఏలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. రెండవ చెల్లి వివాహం అయిన తర్వాత అమెరికాకి వెళ్ళింది. అక్కడే స్థిరపడిపోయారు వాళ్ళ 3 పిల్లలతో పాటు. తమ్ముడు యుఎస్ఏలో వాసు ఇంజనీరింగ్ కాలేజ్లో హైదరాబాద్లో చదువుకుని, తర్వాత నిటి బాంబేలో చదువుకుని, ఆ తర్వాత తను యుఎస్లో జాబ్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు అనమాట. మా అమ్మ నాన్న వారు నిజానికి నాన్నగారు రైల్వేస్లో పనిచేస్తూ, నాకు ఊహ వచ్చేటప్పటికి మా నాన్నగారి జీతం 700 రూపాయలు. ఆయన రైల్వే ఉద్యోగి అయ్యుండి 3 అమ్మాయిలు 1 బాబు అనేటప్పటికీ అందరూ కూడా, ఏమయ్యా, మా నాన్నగారి పేరు వైఎన్రావు అనమాట, ఏమయ్యా వైఎన్రావు, మీ అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు, మరి కట్నాలు ఎలా ఇస్తావు అంటూ ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉండేవారు. మా నాన్నగారు పెళ్లి సంగతి తర్వాత ముందు మా అమ్మాయిల 3కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాతే ఆలోచిస్తానండి అంటూ ఉండేవారు. మా అమ్మ కూడా, వాళ్ళు పోస్ట్ గ్రాడ్ అయితే కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలి, ఉద్యోగాలు చేయాలి అంటూ మా 3కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులు అయిన తర్వాతే మా వివాహాలు చేశారు. అయితే వాళ్ళు అనుకోని దుఃఖానికి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమిటంటే వాళ్ళ పెద్దమ్మాయి స్కూల్లో ఫస్ట్ వస్తూ ఉన్నా కానీ, కాలేజ్లో ఫస్ట్ వస్తూ ఉన్నా కానీ అనుకోకుండా ఇంటర్లో ఫెయిల్ అయింది. మెడిసిన్ చదవాలనుకున్న నేను బైపీసీ తీసుకుని రైల్వే జూనియర్ కాలేజ్లో చదువుతూ ఉండగా మరి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఫెయిల్ అయ్యాను. ఇది అనుకోని పరిస్థితి, ఊహించని పరిస్థితి. సరే, 1 మార్కులో పోయిందనమాట. 1 మార్క్ వస్తే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాను. ఆ 1 మార్క్ రానందు మూలాన ఫెయిల్ అనే ముద్ర పడిపోయింది. అయితే మనకి మన రాష్ట్రాల్లో, మన దేశంలో ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కాలేజీలో అడ్మిషన్ అంటే చాలా కష్టం. అలాగే ఫెయిల్ అయింది అనే మాట జీవితాంతం మన ఎదురుకుండా ఉన్న వాళ్ళు మనకి గుర్తు చేస్తూ ఉంటారు. అదేంటి వైఎన్రావు, మీ అమ్మాయి ఫెయిల్ అయిందా, అంత బాగా చదివేది కదా, అదేంటి అలా ఫెయిల్ అయింది అని చెప్పి వారు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అలాగే నన్ను కూడా, అదేంటి నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, స్కూల్లో టాపర్వి, అయినా నువ్వు ఎలా ఫెయిల్ అయ్యావు అంటూ ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానం చెప్పుకోలేక ఎన్నోసార్లు ఇవేవో ఆలోచనలు వచ్చేవి. కానీ కంపార్ట్మెంటల్ చదువు అని అన్న తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఉద్యోగంలో చేసేటప్పుడు కానీ ఎప్పటికైనా అది కంపార్ట్మెంటల్ మార్క్స్ గానే మిగిలిపోతాయి. అంచేత అలా కాకుండా నేను మొండిపట్టేశాను, మళ్ళీ అన్ని పరీక్షలు చదివి రాస్తాను అని. మళ్ళీ అన్ని పరీక్షలు చదివి రాయడం అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నువ్వు అన్ని పరీక్షలు అలా ఎలా చదివి రాస్తావో, మళ్ళీ అంత కోర్స్ వర్క్ అంతా చదవాలి, చాలా కష్టం కదా అంటే, లేదు, నాకు నా సర్టిఫికేట్ మీద కంపార్ట్మెంట్లు అని కనిపించకూడదు, అన్నీ ఒకేసారి రాసినట్టుగా ఉండాలి, అంచేత నేను కష్టపడి చదువుతాను అని ఎన్నో అవమానాల్ని, ఎద్దేవని, ఇవన్నీ భరిస్తూ మా అమ్మ నాన్నకి ధైర్యం చెప్పి, లేదు నేను అన్నీ రాసి ఈసారి పాస్ అవుతాను అని వాళ్ళకి ధైర్యం చెప్పి, నాకు నేను ధైర్యం చెప్పుకుని
మళ్ళీ అన్ని పరీక్షలు ఒకేసారి కూర్చొని రాసి పాస్ అయ్యాను అనమాట. అయితే మెడిసిన్ చదవాలి అనుకున్న దాన్ని మళ్ళీ ఎంసెట్ రాశాను. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ అంటే నాకు ఎంసెట్ గవర్నమెంట్ కాలేజ్లో వస్తేనే చదువుతాను అని అనుకున్నాను. అయితే ఆ స్కోర్ రాలేదు కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది. ఇక ప్రైవేట్ కాలేజ్లో వస్తే కుటుంబ పరిస్థితి నాకు తెలిసింది కాబట్టి అందులో పెద్ద కూతురుగా నా బాధ్యతగా నాకు తెలిసిన విషయం అయ్యింది. ప్రైవేట్ కాలేజ్లో చదివే అవకాశం వచ్చినా కానీ మళ్ళీ అందరం కలిసి కుటుంబం అంతా కూర్చుని చర్చించుకుని కాదు అనుకుని నేను బిఎస్సి మళ్ళీ బీజెడ్సి చేశాను, సైన్స్ చేశాను. సైన్స్ చేసిన తర్వాత ఇంటర్లో జరిగిన ఈ అనుభవం సైన్స్ చదివిన తర్వాత మళ్ళీ మెడిసిన్ చదవటం అనేది ఎందుకో ఆశ వడిలిపోయిందనమాట. ఇంకా అలా కాదని సివిల్స్ రాద్దాం అని చెప్పి ఏదైనా హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ తీసుకుందామని అనుకున్నాను, ఫిలాసఫీ తీసుకుందాం అనుకున్నాను. మరి నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫిలాసఫీ చదవాలి అంటే అదే బ్యాక్గ్రౌండ్తో అంటే గ్రాడ్యుయేషన్లో అదే సబ్జెక్ట్ అయి ఉండాలి. అలా కాకపోతే మళ్ళీ ఎంట్రన్స్ ఉంది. సరే దానికి సిద్ధపడ్డాను. ఎంట్రన్స్కి తయారయ్యి ఎంట్రన్స్ పరీక్ష రాసి హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీలో చేరడం జరిగిందనమాట. చదివిన తర్వాత నాకు వెంటనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఢిల్లీలో సెక్రటేరియట్లో జాబ్ వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ వెల్ఫేర్లో. అంటే నా ఎంఏ అయిపోగానే నాకు అక్కడ జాబ్ వచ్చింది, చేరాల్సి వచ్చింది. మరి సివిల్స్ అనేది ప్రిలిమ్స్ రాయడానికని వెళ్ళి 2 పేపర్లే రాసుకుని సరే ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చింది కదా ఉద్యోగం, అక్కడ చేరిపోమ్మా అని పెద్దలందరూ చెప్పగా సివిల్స్ పక్కన పెట్టేసి ముందు ఉద్యోగంలో చేరిపోయాను. అలా నాన్నగారికి ఆర్థికంగా కూడా సాయంగా ఉంటాను అనుకుని అక్కడి నుంచి నా వివాహం జరగటం, వివాహం అయిన తర్వాత మరి మెరైన్ ఇంజనీర్ కాబట్టి ఆయనతో పాటుగా ఓడల మీదకి వెళ్ళటం కొన్నిసార్లు. ఈ లోపల ఢిల్లీ నుంచి నాకు ఎల్ఐసిలో హైదరాబాద్లో వస్తే మళ్ళీ ఎల్ఐసికి వచ్చేసాను ఢిల్లీ వదిలేసి. ఉద్యోగం చేసుకుంటూ తనతో పాటు ఉండటానికి ప్రయత్నిస్తూ సెలవు పెట్టుకుని సెలవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలోనే చూసుకుంటూ కాలక్షేపం చేయటం మొదలెట్టాను అనమాట. ఆ తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టి ముంబైకి వెళ్ళడం జరిగింది. ముంబై నుంచి మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ అయింది గోవాకి వచ్చేసాం. గోవా నుంచి తర్వాత మమ్మల్ని హాంకాంగ్లో ఒక ఓపెనింగ్ వచ్చింది, రమ్మంటేను అప్పుడు హాంకాంగ్కి రావడం జరిగింది. 2002 అది. 2002 హాంకాంగ్కి వచ్చినప్పుడు ఫిబ్రవరి నెలలో వచ్చాం కాబట్టి అప్పుడు ఇక్కడ చైనీస్ న్యూ ఇయర్ సెలవులు. మా అబ్బాయికి స్కూల్లో అడ్మిషన్ దొరకలేదు. సరే ఆడుతూ ఉండగా బయట ఒక రోజు వాడు పడిపోవడం జరిగింది, మంకీ బార్స్ నుంచి పడిపోయాడు. అలా పడిపోయిన పిల్లాడికి సాయం అడిగితే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరూ సాయానికి రాలేదన్నమాట. అంటే హాంకాంగ్ వచ్చిన 2వ రోజే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాను అని అనుకోలేదు. భర్త కూడా తను పని మీద పక్క దేశానికి అంటే చైనాకి వెళ్ళడం జరిగింది. కొత్త దేశం, నేను కొత్తదాన్ని, నాకేమీ తెలియదు. అక్కడ చిన్న పిల్లాడు పడిపోయాడు, ఏంటిది అనే బాధలో కంగారులో ఏం చేయాలో తెలియలేదు. సరే భగవంతుడు మీ కృప వల్ల ఒక ఆపద్బాంధవుడు వచ్చి నాకు సాయం చేసి అదొక మరిపురాని జీవితంలో మైలురాయిగా అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ తర్వాత 2 సంవత్సరాలకి మెల్లిగా నేను తెలుగు అసోసియేషన్ లేకపోయేటప్పటికీ కొంతమంది తెలుగు వాళ్ళు కలుస్తూ ఉన్నారు, వాళ్ళు వనభోజనానికి ఉగాదికి కలుస్తారు అని తెలిసింది. అలా కాకుండా ఏదైనా ఒక సంస్థలా ఏర్పడి ఎవరైనా ఎందుకంటే నేను తెలుగు అసోసియేషన్ కోసం వెతుక్కున్నాను కానీ దొరకలేదు. అంచేత ఒక అసోసియేషన్ లాగా మాధ్యమంలో అంటే ఎటువంటి సోషల్ మీడియాలో కనిపించేలాగా, అప్పట్లో ఆఫ్ కోర్స్ ఫేస్బుక్ లేదు, జీమెయిల్, వాట్సాప్ లేదనుకోండి, కానీ యాహూ ఉండేది, యాహూ మెసెంజర్ ఉండేది. అంచేత యాహూ గ్రూప్స్ చేసి అక్కడ ఒక వెబ్సైట్ చేసి మెల్లిగా ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య అనే సంస్థని ఏర్పాటు చేసి గ్రూప్ ఈమెయిల్స్గా మొదలెట్టాను. అలా మొదలెట్టిన తర్వాత నెమ్మదిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఆత్మీయులు, కుటుంబాలు చేరి ఇలా బుజ్జాయిలతో భోగి అని జనవరిలో, అలాగే తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు అని చెప్పి జనవరిలోనే పిల్లలందరి చేత
కార్యక్రమాలు చేయించడం, అలాగే తెలుగు ఫుడ్ ఫెస్టివల్ చేయటం, తర్వాత సామూహిక సత్యనావతం చేయటం, హాంకాంగ్లో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు వారిని పాల్గొనేలా చేయటం, తెలుగు సంస్కృతిని తెలియజేయడం, ఉగాది వేడుకలు ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు చేసుకుంటూ ఉంటాం. అలాగే పిల్లలందరూ ఎంతో మంది ఇక్కడ క్రీడాకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికని క్రీడోత్సవాలు కూడా జరుపుతూ ఉంటాం అన్నమాట. అలాగే మన భారతీయ కౌన్సిలేట్, ఇండియన్ కౌన్సిలేట్లో మన జాతీయ కార్యక్రమాలు అంటే మన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, అలాగే బాపు జయంతి ఇలాంటివన్నీ జరిగినప్పుడు కూడా మనం తెలుగు వారిని సంఘటితం చేసి వారి చేత కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అనమాట. అలాగే యునెస్కో వారి దగ్గర వారు ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల్లో మన తెలుగు వారి బూత్ అనేది ఒకటి నిర్వహించడం జరుగుతుంది అనమాట. అందులో ప్రతి సంవత్సరం ఒక ఉద్దేశంతో ఒకసారి కూచిపూడని, ఒకసారి మన లంబాడా గ్రూప్ అని, అలా ఒక్కొక్క సంస్కృతిని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్కృతుల్లో ఒక్కొక్క సంస్కృతిని తీసుకుని ప్రతి సంవత్సరం బూత్ నిర్వహించడం జరుగుతుంది అనమాట. అలా మన తెలుగు అక్షరాలు, ముగ్గులు, రుచులు వాళ్ళందరికీ తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు కోవిడ్ కాలం, ఈ కోవిడ్ కాలంలో మరి కార్యక్రమాలు ఆపలేం కదా, తెలుగు వారిని అందరినీ కలుపుకొని చేయాలి కాబట్టి పిల్లలకి తెలుగులో తెలుగు తరగతులు జూమ్లో నిర్వహిస్తూ ఉంటాను. అలాగే మహిళలతో పాటుగా సరదాగా శ్లోక క్లాసులు నిర్వహిస్తూ ఉంటాం అన్నమాట. ఈ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం గుడిలో చేసే అవకాశం లభించింది. కోవిడ్ కారణాల మూలంగా ఇంతకుముందు చేయలేకపోయాం. ఒకసారి గుడిలో సత్యనావతం చేయడం జరిగింది. అలాగే వనభోజనం కూడా చేసే అవకాశం లభించింది అనమాట. అవి మన వార్తాపత్రికల్లో కూడా వాళ్ళు కవర్ చేయటం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన తెలుగు వారికి కాకుండా భారతీయులందరినీ కూడా కలపాలి అనే ప్రయత్నంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో అన్ని భాషల వారిని కలుపుకుంటూ మన భారతీయ భాషలే కాకుండా క్యాంటనీస్, రష్యన్, అలాగే బంగ్లాదేశ్ ఇలా మరితర దేశాలను కూడా కలుపుకుంటూ ఈ సంవత్సరం నిర్వహించాం అన్నమాట అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరిలో. అలాగే బతుకమ్మ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా బతుకమ్మ వేడుకల్ని చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా జరుగుతున్న ఈ తెలుగు కార్యక్రమాల విషయాలు తెలిసి కొంతమంది ప్రోత్సహించడానికని కొన్ని సంస్థలు ముందుకొచ్చి ప్రవాస తెలుగు పురస్కారం అని, స్వర్ణవంశీ శుభోదయం వారి పురస్కారం అని, అలాగే మన ఈదా ఫౌండేషన్ వాళ్ళు కూడా, స్పందన ఈదా ఫౌండేషన్ వాళ్ళు కూడా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు గుర్తింపునివ్వడం జరిగింది. అసోసియేషన్ తరఫున అలాగే నాకు నేనుగా తెలుగు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా ఉంటూ వంశీ ఇంటర్నేషనల్ వారి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశంతో కొన్ని ప్రపంచ రికార్డుల్లో కూడా భాగస్వాములు కావడం జరిగింది. ఇక్కడ హాంకాంగ్లో ఉంటూ ఈ సిఐబిఎస్ అంటే కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ద్వారా మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యాన్ని తెలిపే అవకాశాలు లభించినప్పుడు ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను రేడియో ద్వారా. అది రేడియో కార్యక్రమాలు కూడా 3 భాషల్లో ఉండేట్టు, తెలుగు, ఆంగ్లం, అలాగే క్యాంటనీస్లో. మా ఈ స్నేహితురాలు కర్బీ ఉంది, తను తెలుగు నేర్చుకుంటోంది, కూచిపూడి నేర్చుకుంటుంది అనమాట. అంచేత తను తెలుగు కార్యక్రమాన్ని, మన స్క్రిప్ట్ని తెలుగుని తను క్యాంటనీస్లో అప్పటికప్పుడు ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఉంటుంది. అలా అయితే చాలా మందికి, స్థానికులకి చాలా మందికి తెలియజేసే అవకాశం ఉంటుందని 3 భాషల్లో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాం అనమాట. అంతర్జాతీయ తెలుగు రేడియో టోరీలో అనేక కార్యక్రమాలు 2012 నుంచి చేస్తూ వచ్చాను. ఆ కార్యక్రమాల్లో ఎంతో నేర్చుకోవడానికి, ఎంతో మంది ద్వారా స్ఫూర్తిని పొందడానికి అవకాశం లభించింది. వాటి విషయాలు ఇప్పుడు నేను మరికొన్ని నిమిషాల్లో తెలియజేస్తాను. హాంకాంగ్ తెలుగు వారు ఈ కోవిడ్ సందర్భంగా జూమ్లో జరిగిన అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొనే అవకాశం లభించింది. సంగీత, నృత్య కార్యక్రమాల్లో వారు పాల్గొనడం జరిగింది. అయితే మనకి మనం జన్మభూమి, కర్మభూమికి మనం ఏదో విధంగా మనం సేవలు అందుకున్నాం కాబట్టి మనం కూడా సేవలు చేసే అవకాశాన్ని మనం కల్పించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఉంటూ
కర్మభూమి అయిన హాంకాంగ్లో కూడా రెఫ్యూజీ యూనియన్ వారికి, అలాగే సెంటర్ ఫర్ రెఫ్యూజీస్ అని, పాత్ ఫైండర్స్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అని, మిషన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అనే ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలకి మాకు వీలైనంత సహాయాన్ని మేము అందజేస్తూ ఉంటాం అనమాట. ప్రతి సంవత్సరం కూడా ఇది చెయ్యాలి అనుకుని ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం. వారికి ఆర్థికంగా కావచ్చు, లేదా అంటే వారికి కావాల్సిన వస్తువులు వారికి అందజేసే విధంగా కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ సమయాల్లో వారికి అనేక మన సర్వీస్ ప్యాక్స్ అన్నమాట, మెడిసినల్ ప్యాక్స్ అవి ఇవ్వడం జరిగింది. అలాగే భారతదేశంలో మరి మాతృభూమిలో కూడా అవకాశాలు వచ్చినప్పుడు, సేవలు చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగు సమాఖ్య ద్వారా చిన్న సాయం అందించే ప్రయత్నం చేశాం. అయితే ఇప్పుడు నేను మీకు కొంతమంది యువకుల గురించి తెలియజేస్తాను. వీరందరినీ నేను నా యొక్క రేడియో కార్యక్రమాల్లో పరిచయం చేయడం జరిగింది. తద్వారా నేను ఎంతో నేర్చుకోవడం జరిగింది అనమాట. వాళ్ళల్లో ఇతను బాగా ఎంతో నాకు బాగా స్ఫూర్తినిచ్చాడని చెప్పచ్చు. బాబర్ అలీ అని ఈ యువకుడు 9 ఏళ్ల నుంచే తను చదువుకుంటూ ఇతర పిల్లలకి చదువులు నేర్పించడం మొదలెట్టాడు. ఎంతో పేద కుటుంబానికి చెందిన ఇతను మరి ముర్షిదాబాద్, వెస్ట్ బెంగాల్లో నివసిస్తూ తను రోజువారీ కూలీకి వెళ్ళిన వాళ్ళ కుటుంబంలోంచి ఉన్నా కానీ చదువుకోవడానికి వెళ్తూ తను పిల్లల్ని చదివించడం మొదలెట్టాడు. తను చదువుకోవడానికి వెళ్ళడానికి కూడా ఎంతో దూరం సైకిల్ మీద వెళ్ళేవాడు. అలాంటి యువకుడు మరి అతి చిన్న వయసులోనే ప్రపంచంలో యంగెస్ట్ హెడ్ మాస్టర్ ఇన్ ద వరల్డ్ గా గుర్తింపుని తన సొంతం చేసుకున్నాడు. బాబర్ ఇప్పటికీ కూడా ఎంతో మంది పేద పిల్లలకి ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నాడు అనమాట. మరి అతను ఎన్నో బహుమతుల్ని గెలుచుకున్నాడు. అలాగే ఎన్నో విదేశీ పత్రికల్లో అతని గురించి ప్రచురితమైంది. అలాగే కర్ణాటకలోని పుస్తకాల్లో కూడా అతని గురించి పాఠ్యాంశాల్లో పరిచయం ఉందన్నమాట. అతను టెడ్ ఫెలో, మరి అలాగే ఇంక్ ఫెలో అండ్ ఇంక్ కాన్ఫరెన్స్ స్పీకర్గా అండ్ వైర్డ్ ఫెలోగా బాబర్ ఎంతో గుర్తింపుని తను సొంతం చేసుకున్నాడు అనమాట. మీకు బాబర్ అలీ అని వికీపీడియాలో కొడితే ఇదిగో పక్కనుంది, అందులోంచే తీసిన చిత్రం అది. బాబర్ అని వికీపీడియాలో మీరు అతని గురించి మరింత తెలుసుకోవచ్చు. ఇప్పటికీ అతను ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, విద్యను అందుకోలేని పిల్లలకి ఏ విధంగా విద్యను అందించాలి అనే విషయాలపైన తన టెడ్ టాక్స్ చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత మనకి మన రాష్ట్రం నుంచే మల్లీశ్వరి, అలాగే భగవంతు, వీరిద్దరూ ఎంతో అద్భుతమైన నిదర్శనం అనమాట. అతి పేద కుటుంబాల నుంచి వచ్చి చదువుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళిద్దరూ కూడా బాలకూలీలుగా పనిచేస్తూ వారు కష్టపడి తమ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో తెలియచేయడం జరిగిందనమాట. మల్లీశ్వరి ఇప్పటికీ కూడా తను ఫస్ట్ కెమెరా ఉమెన్ గానే నిలిచిపోయింది. ఆ స్థానాన్ని తను ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటూ ఎంతో మందిని ఆదరిస్తూ తన కుటుంబాన్ని ఆదుకుంటూ చాలా స్ఫూర్తినిస్తూ ఉంది మల్లీశ్వరి. మరి అలాగే భగవంతు, తను చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ చదువుకోవాలి, నేను ఏదో ఒకటి సాధించాలి అనే లక్ష్యం, గమ్యం పెట్టుకున్న ఆ కుర్రవాడు అప్పట్లో మరి తన విజయాన్ని సాధించడానికని కృషి చేసిన ఫలితం ఇదనమాట. ఇప్పుడు తను షెఫ్గా మిలిటరీ క్యాంపస్లోనే తన సేవలను అందజేస్తూ ఉన్నారు. భగవంతు మల్లీశ్వరి, గౌండ్ల మల్లీశ్వరి. మీరు వారి గురించి కూడా, మల్లీశ్వరి గురించి వెతికినా మీకు దొరికిపోతుంది. అలాగే ఈ కుర్రవాడు, మీరు నమ్మరు, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఢిల్లీలో బండి మీద అమ్ముకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అనమాట. మరి అలాంటి చిన్న ప్రాంతం నుంచి, చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎక్కడో ఉంటూ మరి ఆ పిల్లవాడికి స్కేటర్స్ అంటే ఎందుకో ఎలా అభిరుచి కలిగిందో తెలియదు, కానీ మరి స్కేటింగ్ అంటే అబ్బాయికి చాలా ఇష్టం. సో వాళ్ళ నాన్నకి సాయం చేసిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళిపోయి స్కేటింగ్ చేస్తూ ఉండేవాడు. అలా అబ్బాయి ఎన్నో
కష్టాలను ఎదుర్కొంటూ, అందులో స్కేటింగ్ అంటే అది చాలా ఖరీదైన స్పోర్ట్ అని చెప్పొచ్చు, క్రీడ అని చెప్పొచ్చు. అలాంటి క్రీడని అబ్బాయి ఎలాగైనా సరే సాధించాలి అని పట్టుదలతోటి ఎంతో కృషి చేసి ఇప్పటికి ప్రపంచంలో ఎన్నో పోటీల్లో పాల్గొని అతను విజయాల్ని సాధించాడు. ప్రస్తుతం యుఎస్లో ఉన్నాడు, అక్కడ ట్రైనింగ్ శిక్షణ పొందుతూ ఉన్నాడు అనమాట రానున్న పోటీల్లో పాల్గొనడానికి. మరి రాజ్ కుమార్ తివారీ మరొక చక్కని ఆదర్శం అనమాట. ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కొని అనుకున్నది సాధించాలి అంటే వారి పట్టుదల, దీక్ష దానికి నిదర్శనం. తర్వాత మనకి మన రాష్ట్రం నుంచే శ్రావ్య కణితి. శ్రావ్య కణితి గురించి చెప్పాలి అంటే తన తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగస్తులు. తను పుట్టిన తర్వాత అనుకోకుండా కొన్ని నెలలకి పాప చూడలేదు అన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు జీవితంలో ఎంతో నిరాశ, నిస్పృహలు ఎదురయ్యాయి. కానీ వాళ్ళ బిడ్డకి అందరిలాగే, అందరి పిల్లల్లాగే అన్నీ అందించాలి అనే తాపత్రయం, పట్టుదల ఆ తల్లిదండ్రిలో చోటు చేసుకున్నాయి. సహజమే కదా మరి. వాళ్ళ అమ్మాయి అందరి పిల్లల్లాగే చదువుకోవాలి, అందరి పిల్లల్లాగే బడికి వెళ్ళాలి అనే ఆలోచనలో వారు సాధారణంగా అందరి పిల్లలు వెళ్ళే స్కూళ్ళలో అడ్మిషన్స్ అడిగితే ఆ పాపకి అడ్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాళ్ళ అమ్మ అలా కాదని చెప్పి స్నేహితులందరూ కూడా బ్లైండ్ స్కూల్కి పంపించమనంటే కాదు, అలా పంపించను అని చెప్పి ఆవిడ సరే ముందు పాపని సంగీతం స్కూల్లో చేర్పించారు, సంగీతం నేర్పించారు. అలా నేర్పిస్తూ శ్రావ్యకి మెల్లిగా అన్ని స్కూళ్ళల్లో అడిగి చివరికి ఒక స్కూల్లో ఒప్పుకోగా అలా స్కూల్లో సామాన్యులతో పాటుగా వాళ్ళ అమ్మాయి చదువుకోవాలి అనే ఆ తల్లి పట్టుదలకి శ్రావ్య తను కూడా అది అంగీకరిస్తూ అందరితో పాటుగా చదువుకోవాలి అని ఎంతో కృషి చేయటం అని అంటే ఇందులో వారి జీవితంలో వారు ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఉంటారో ఊహించండి. ఆ పాప చూడలేదు కాబట్టి తను చదువుకోవాలి అంటే ఎలా చదువుకుంటుంది? ఆ పుస్తకాల్ని రికార్డ్ చేసి వాళ్ళ అమ్మ ఆ సబ్జెక్ట్ని ప్రతి చాప్టర్ని రికార్డ్ చేసి వాళ్ళ అమ్మ ఇస్తే ఆ పాప దాన్ని విని 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 అలా నేర్చుకునేది. సో శ్రావ్య కణితి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ తను ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటూ తల్లి ఆదరణలో, తల్లి ఒడిలో అమ్మాయి ఎంతో శక్తిని పుంజుకుని తను ప్రపంచానికి ఏం చూపించింది అంటే తను చదువుకోవటమే కాదు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మన హైదరాబాద్ నుంచే పట్టాపుచ్చుకొని ఇప్పుడు అమెరికన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అలాగే గొప్ప గాయనిగా కూడా తన పేరుని సార్థకం చేసుకుంది. శ్రావ్య కణితి. మీరు శ్రావ్య కణితి గురించి కూడా గూగుల్ చేస్తే మీకు అనేక విషయాలు తెలుస్తాయి. మరి అలాగే యుఎస్లో ఉంటూ ఐటీలో టాటా టీసీఎస్లో పనిచేస్తూ నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు ఈ ఉద్యోగం 9 to 5 ఉద్యోగం నాకు నచ్చలేదు అంటూ కష్టపడి చదువుకున్నాడు. గ్రామం నుంచి విద్యావంతుడై ఇంజనీరింగ్ చదువుకుని ఐటీ కంపెనీలో పెద్ద ఉద్యోగం సంపాదించుకుని అలా కాదు అంటూ నేను గ్రామానికి వెళ్ళి పొలం పనులు చేసుకుంటాను అంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు హరికృష్ణ దేవరపల్లి. మరి ఈ యువకుడి సంగతి ఏంటో చెప్పమంటారా? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకుని తను పాస్ అయ్యేటప్పటికి కోవిడ్ మొదలైపోయింది. ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేసినా కానీ ఉద్యోగాలు రాలేదు. మరి సాధారణంగా మనమైతే అయ్యో ఉద్యోగం రాలేదే, ఇంత చదువుకున్నాము ఉద్యోగం రాలేదే అని అనుకుంటూ నిరాశతోటి ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి. ఇంత చదువుకున్నాము ఉద్యోగం రాలేదు అన్న ఆలోచన ఒకటే మనని కృంగదీసేస్తూ ఉంటుంది. అంతకు మించి మనం ఏం ఆలోచించాం. కానీ కుర్రాడు తెలివిగా ఉద్యోగం రాకపోతే రాకపోయింది, నేను ఎందుకు కాలయాపన చేయాలి, సమయాన్ని వృధా చేయాలి అంటూ వెంటనే మన వ్యవసాయంలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఎంతమందికో అతను స్ఫూర్తినిస్తున్నాడు. ఏంటిది అంటే తను ఒక ఆర్గానిక్ ఫార్మర్గా పపితాన్ని పండిస్తున్నాడు. ఎన్నో రకాల పపితాలని తను పండిస్తూ అందరికీ స్ఫూర్తిని కల్పిస్తూ ఉన్నాడు అనమాట. అలాగే మరొక యువకుడు
ఇతను కూడా ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగం కాదని చెప్పి ఎక్కడో మారుమూల గ్రామంలో కాసర్నేని వారి పాలెంలో తను అక్కడ పసుపుని పండిస్తూ ఉన్నారు. సాధారణంగా అందరూ వేసే పంటలు కాకుండా మీరు గమనించుంటే విభిన్న పంటల్ని వీరు చేస్తూ ఉన్నారనమాట. శ్రీకాంత్ అయితే పపితాన్ని తీసుకుంటే మరి కాసర్నేని బాబు తను పసుపు కొమ్ములు పండిస్తూ ఉన్నారనమాట. పసుపు కొమ్ములు పండించడం, దాన్ని పొడిగా చేయటం, పసుపుగా చేయటం, ఆ తర్వాత దాన్ని విదేశాలకు పంపించడం లేదా మార్కెట్లో అమ్మడంలో ఉన్న కష్టాలని వాళ్ళు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎంత కష్టపడుతూ ఉన్నారో వారు మనకి తెలియదు. మనం వారి జీవితాలను ఎప్పుడూ దగ్గర నుంచి చూడలేదు. అలాంటి వాళ్ళు జై కిసాన్ కార్యక్రమంలో వచ్చి మాట్లాడి వాళ్ళ వివరాలు తెలియచేస్తూ ఉంటే, వారి కష్టాలు తెలియచేస్తూ ఉంటే మనకి రైతన్న గురించి తెలుసుకునే సమయం, సందర్భం లేదే అని విచారం కలిగింది అనమాట. అలాగే ఈ యువకుడు గోపీనాథ్ రెడ్డి గారు, ఈయన కూడా మరి ఇంజనీరింగ్ చదువుకుని తను కూడా ఉద్యోగం వదులుకొని ఉప్పలపాడు గ్రామంలో తనదంటూ అనేక పంటలతోటి తను వ్యవసాయం చేస్తూ ఎందరికో తన స్ఫూర్తిని కలిగిస్తూ ఎంతో మంది యువకులకి ఈ మార్గాన్ని, అంటే వ్యవసాయం వైపుకి రావచ్చు, ఇందులో కూడా మనం అనుకున్నది మనం చేయగలము, ఆనందోత్సాహాలతో జీవితం గడపచ్చు అని ఈ యువకులందరూ నేటి యువకులే. వీరందరూ ఇప్పటికీ కూడా వ్యవసాయమే చేస్తూ ఉన్నారు, వ్యవసాయమే చేస్తాము అని అంటూ ఉన్నారు. సో మనం ఇన్ని జీవితాలు చూసాం, ఇంతమంది విషయాలు చూసాం. మరి ఇందులోంచి ఆ 5 కీస్ ఏంటి టు విక్టరీ? వాట్ ఆర్ ద 5 keys టు విక్టరీ అని చూస్తే కనుక, ఒకటి అవేర్నెస్, అవగాహన. ఎందుకు అంటారా? నాదేముంది, నాది నేను చూసుకుంటాను చాలులే, నాకు అవతల వాడి సంగతి ఎందుకు అని అంటే, అవతల వాడి సంగతి కాదు, మన చుట్టూ ప్రపంచంలో ఏమవుతోంది, మన చుట్టూ ఉన్న వారు ఏ విధంగా ఉన్నారు, అంటే వారు ఏ విధంగా ఉన్నారు అంటే వాళ్ళు ఏ సినిమాకి వెళ్ళారో లేదా వాళ్ళు ఐఫోన్ కొనుక్కున్నారా లేదా అలాంటివి మనకు అక్కర్లేదు. వారి జీవితంలో వారు ఏ విధంగా నడుస్తున్నారు, ఆనందోత్సాహాలతో ఉన్నారా లేదా వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అన్నవి చూసుకుంటూ వారికి మనం అండదండలుగా ఉండేటట్టుగా అటువంటి అవేర్నెస్ అన్నమాట. మరి యాటిట్యూడ్ అంటే అది పొగరు గర్వం అని కాదనమాట. ఒక వైఖరి, అంటే ఏంటంటే నేను ఇది చెయ్యాలి కాబట్టి నేను ఇది చేసేందుకు సిద్ధంగా ఉండాలి అనే యాటిట్యూడ్ ఉండాలి, నేర్చుకోవాలి అనే యాటిట్యూడ్ ఉండాలి. ఇటువంటి యాటిట్యూడ్ లేకపోతే ఎవరో మన బుర్ర ఓపెన్ చేసి అందులో మనకు కావాల్సినవన్నీ అక్షరాలన్నీ పోసేసి మళ్ళీ ఆ బుర్రను మూసేయలేరు కదా. ఇది కంప్యూటర్ కాదు ఫీడ్ చేస్తే అన్నీ వచ్చేయడానికి. సో మనం నేర్చుకునే యాటిట్యూడ్ని మనం చూపిస్తేనే మనకి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఏదైనా సరే బోల్డ్గా మనం సాహసం చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు వారందరూ కూడా వారి ఉద్యోగాలు వదిలేసి వచ్చినప్పుడు వారు నిజానికి మంత్లీ శాలరీస్ వాళ్ళకి, అంటే నెలవారీ జీతం ఉన్నా కూడా వాళ్ళు వదులుకొని వ్యవసాయం వైపుకి వచ్చారు. అలాగే శ్రావ్య మరి అందరి పిల్లలతో పాటు చదువుకోవాలి అనుకుంటూ సామాన్య స్కూల్లోకి, సామాన్య బడిలోకి వెళ్ళింది అందరితో పాటుగా. మరి తన ధైర్యం చేసినందుకు మెచ్చుకోవాలి. అలా మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే అవగాహన, వైఖరితో పాటు సాహసం కూడా మన దగ్గర ఉంటుంది, దాన్ని మనం తట్టి లేపాలన్నమాట. అదే మరి బ్రిలియన్స్ కూడా అవసరం. బ్రిలియంట్ అంటే మహా చురుగ్గా ఉండాల్సిన, మహా తెలివితేటలు ఉన్న వాళ్ళని కాదు. ఏ పనైనా సరే మనం తెలివైన పద్ధతిలో చేసుకునే అవగాహన మనలో ఉండాలి అని తెలియచేయడం అనమాట ఈ బి అనే ద్వారా, బ్రిలియంట్ ద్వారా. సరే, ధైర్యం, అన్నిటికీ ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కాబట్టి మనం ఏదన్నా సాధించాలి అంటే ధైర్యం తప్పనిసరి. ఇది చాలా ముఖ్యం. ఈ కమిట్మెంట్, ఈ నిబద్ధత అనేది ఉండకపోతే కనుక మనం ఏది సాధించలేము. నేను తెలుగు అసోసియేషన్ స్థాపించేసి నేను తెలుగు అసోసియేషన్, తెలుగు సమాఖ్య పెట్టేశాను, అందరూ రండి అని చెప్తే అందరూ వస్తారా? కాదు కదా. ప్రతిసారి కూడా వచ్చే వాళ్ళకి, ఉన్న తెలుగు వాళ్ళకి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళని ఏ విధంగా కలుపుకోవాలి,
వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు అయితే ఇష్టమో, వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉండాలి. అటువంటివి ఎంతో నిబద్ధతతో చేసుకుంటే గానీ అది సాధ్యం అవ్వలేదు. అలాగే మనం చూసిన ఎంతోమంది, ఇప్పుడు మనం చూసిన ఉదాహరణలో ఉన్న యువకులందరూ కూడా వాళ్ళు అనుకున్నది సాధించడానికి, వాళ్ళు అనుకున్న లక్ష్యానికి వాళ్ళెంతో కట్టుబడి ఉండబట్టే వాళ్ళు విజయాల్ని సాధించగలిగారు. ఆ దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం, కన్విక్షన్ అనేది ఎంతో అవసరం. అలాగే కంపాషన్ ఎందుకు అంటున్నానంటే, ఇందాక అన్నట్టుగా అవేర్నెస్లో మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూడాలి అని అన్నప్పుడు వాళ్ళని చూసి వదిలేయటం కాదు. వాళ్ళకున్న సాధక బాధకులు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారా, చాలా దుఃఖంగా ఉన్నారా, దుఃఖంగా ఉంటే ఎందుకు దుఃఖంగా ఉన్నారు అని ఒక చిన్న పలకరింపు చేస్తే వాళ్ళకి అది ఎంతో కొండంత బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అంచేతే ఆ కరుణ, వాత్సల్యం, ఆ కంపాషన్ అనేది ఉండటం ఎంతైనా అవసరం. అంకిత భావన, ఇది లేకపోతే మనం అనుకున్నది సాధించలేము. నేను ఇంటర్ ఫెయిల్ అయినప్పుడు ఎందుకులే అని ఎంతో మంది అన్నారు. అక్కర్లేదు, నువ్వు ఆ సబ్జెక్ట్ ఒకటే చాలా బాగా చదువుకుని రాసేసే చాలు, ఇంటర్ అయిపోతే చాలులే అని అన్నారు. కానీ కాదు, నేను పూర్తిగా అన్ని సబ్జెక్ట్స్ రాసి పాస్ అవ్వాలి, నాకు అన్ని సబ్జెక్ట్స్ ఒక మార్క్ షీట్లో పాస్ అయినట్టుగా రావాలి అనే పట్టుదల ఉండబట్టే నేను చదవగలిగాను. అలాగే మనం చూసిన ఈ యువకులందరూ కూడా వాళ్ళు అనుకున్నది సాధించడానికి వాళ్ళ డెడికేషన్ చూపించబట్టే, అంకిత భావం చూపించబట్టే వాళ్ళు చేయగలిగారు. ఇందులో క్రమశిక్షణ, మనం రోజుకి ఇన్ని గంటలు చదువుకోవాలి, రోజుకి ఇన్ని గంటలు పడుకోవాలి అనేది మనం నిర్ధారించుకుని మనకి మనం అది డిసైడ్ చేసుకోవాలి. అమ్మా నాన్న చెప్తే చదవటం, అమ్మా నాన్న చెప్తేనే పడుకోవడం, అమ్మా నాన్న చెప్తేనే చేయడం అనేది కాకుండా, ఈ రోజుల్లో అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్లో కూడా అలారమ్స్ ఉన్నాయి, అవునా? సో అలారంని పెట్టుకుని మనకి మనమే ఒక సెల్ఫ్ డిసిప్లిన్, ఒక క్రమశిక్షణలో ఉంటే మొదట్లో కష్టమనే అనిపిస్తుంది, కానీ తర్వాత అది అలవాటైపోతుంది. అలా చేసుకుంటేనే మనకి విజయ పథం వైపుకి మనం తేలిగ్గా వెళ్ళగలుగుతాం. దానికి సంకల్పం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, అంకిత భావన ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి అంటే దైవభక్తి సరే, కానీ మనం అనుకున్న లక్ష్యం వైపుకి మనం వెళ్ళడానికి ఆ లక్ష్యం పైన భక్తి ఉండాలి. ఇది చాలా అవసరం. ఆ లక్ష్యానికి ఆ భక్తి అనేది లేకపోతే చాలా కష్టం. సో ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏబిసిడి, ఈ 4 అక్షరాలతో 4 కీస్ మనం ఓపెన్ చేసాం. కానీ 5వ కీ ఈ ఎక్కడుందంటారు? ఇవన్నీ చూసారు మీరు, ఇందులో ఈ ఎక్కడుందో మీరు చెప్పగలరా? సారీ, సమయం అంతే ఉందో నేను చూసుకోవాలా. ఓకే, సో ఈ ఎక్కడుంది అని అంటే, ఈ కీస్ అన్ని మనం చూసిన ఏబిసిడి కీస్ అన్ని కూడా మన జీవితానికి కావాల్సినవి. మన కీస్ని సరిగ్గా ఉపయోగించుకుంటేనే మన జీవితంలో అనేక మార్గాలకి మనం ఆ కీస్ని ఉపయోగించవచ్చు. ఈ అనేది ఎంపవర్. ఈ అంటే ఎంపవర్. ఎప్పటికీ కూడా మనకి మనం చదివేశాను అయిపోయింది అని అనుకోవడానికి లేదు. ప్రతిసారి, ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి వ్యక్తితో మనం ఎన్నో విషయాల్ని నేర్చుకోవచ్చు. ఈ ఎంపవర్ అనేది ప్రతి మనిషి నిత్యం నేర్చుకుంటూ ఉండాల్సిన విషయమే, నిత్యం తెలుసుకుంటూ ఉండాల్సిన విషయమే. అప్పుడే మనం అనుకున్న ఈ విజయాన్ని సాధిస్తాం అన్నమాట. విక్టరీ ఇస్ పాసిబుల్ ఓన్లీ వెన్ యూ ఎంపవర్ యువర్ సెల్ఫ్. ఎంపవర్ ఇస్ ఆర్ షుడ్ బి యువర్ బెస్ట్ ట్యాగ్ లైన్ ఫర్ ఎవర్ అని చెప్తాను నేను. మరి అదండి ఏబిసిడి, ద 5 keys to your victory అని నేను నేర్చుకున్నవన్నీ నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఎందుకంటే మన కన్నా మన తల్లిదండ్రి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశల్ని మన ద్వారా వాళ్ళు చూడాలనుకుంటారు. మా అమ్మ ఉదాహరణకి, తను డిగ్రీ చదవలేకపోయింది. వివాహం తర్వాత చదువుకునే ప్రయత్నం చేసింది, కానీ 4 పిల్లలతోటి, అందులో నాన్నగారికి చాలా ట్రాన్స్ఫర్లు అవ్వటంతో తను చేసుకోలేకపోయింది. కాబట్టి తన కూతుళ్ళు 3 కూడా పోస్ట్ గ్రాడ్ అవ్వాలి అని పట్టుదల పట్టిందమ్మ. అది చేయబట్టే మేము కూడా
అమ్మ పట్టుదలని చూసి మా పట్టుదల పెరిగిందనమాట. అలా మేమందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవ్వటం జరిగింది. చేత తల్లి తండ్రిని గౌరవిస్తూ, వారి ఆశయాల్ని గౌరవిస్తూ, వారి కష్టాన్ని గుర్తించి గౌరవిస్తూ మనం ముందడుగు వేయాలి. ఇదే నేను ఈరోజు చెప్పదలుచుకుంది.